హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మార్నింగ్ మనకి పుష్ప 2 నుంచి టీజర్ అయితే వచ్చింది. అందులో అల్లు అర్జున్ గారి లేడీ గెటప్ ఉంది కదా, ఆ గెటప్‌కి హిస్టరీ అనేది వెనక చాలా ఉంది. సో, అలాగే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి జాతర జరుగుతుంది కదా హడావిడిగా. ఆ జాతర ఏంటి? అండ్ అలాగే టీజర్ ఎలా ఉందో మనం ఇవాల్టి వీడియోలో కంప్లీట్‌గా చూద్దాము. ముందుగా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే, వీడియోలోకి వెళ్దాం మనం ఇంకా. ముందుగా ఇక్కడ సుకుమార్ విజన్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. టీజర్ ఎలా ఉందంటే ఫుల్ ఫైర్ మీద ఉంది. ఫైర్ అంటే ఫైర్. మీకు తెలుసు టీజర్ ఎలా ఉందో, రెస్పాన్స్ ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ డీఎస్‌పీ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జాతరకి రిఫరెన్స్ ఏందంటే తిరుపతిలో షూటింగ్, అంటే షూటింగ్ అని కాదు, తిరుపతి రిఫరెన్స్ అనమాట అది. ఎందుకంటే 'పుష్ప 1'లో కూడా మనం 'శ్రీకాళహస్తి పాలకవసార్' అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. అండ్ అలాగే ఎర్రచందనం కూడా మనకి చిత్తూరు జిల్లాలో దొరుకుద్ది. చిత్తూరు జిల్లా ఫేమస్ అయిన తిరుపతి జాతరకి ఈ మూవీకి కొంచెం లింక్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తిరుపతి జాతరలో గూడా చాలా మంది మగవాళ్ళు లేడీ గెటప్ వేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఇలా. లేడీ గెటప్ వేసుకొని. అల్లు అర్జున్ గారు వేసుకున్నారు కదా! సో, అలాగే అదే రిఫరెన్స్ వేసుకొని అమ్మవారి దర్శనానికైతే వెళ్తారు. ఆ లేడీ గెటప్‌కు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ ఏందో మనం ఇవాళ వీడియోలో చూద్దాము. ఇంకా టీజర్‌లో నేను మెయిన్‌గా గమనించింది ఏందంటే ఒక లిరిక్ వస్తది. 'విలయ ప్రళయకాలిని' అని చెప్పి. ఆ లిరిక్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి ఇట్లా వెనక్కి తిరుగుతారు. ఆ తిరిగినప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ గాని, అతనేసుకున్న వేషానికి ఆయన ఇచ్చిన ప్రెజెన్స్ గాని, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, బీజీఎం ప్రతిది 100% ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ వేషధారణ ఏంటి? ఆ చీర కట్టుడేంటి? ఆ జాతర ఏంటి? ఇవన్నీ మీకు డౌట్స్ వచ్చుంటాయి గదా! ఎవరైనా తిరుపతి వాళ్ళు మన వీడియో చూసినట్టయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే బేసిక్‌గా గంగ జాతర అనేది తిరుపతిలో జరుగుద్ది. ఆ జాతరకి రెఫరెన్సే అన్నమాట ఈ వేషధారణ. తిరుపతిలో గంగ జాతర ఆచారాల్ని క్లియర్ కట్‌గా సుకుమార్ గారు ఈ మూవీలో అయితే ప్రెజెన్స్ చేశారు. సో, ఇక్కడ జాతర ఎందుకు జరుగుతుందంటే, ఆడవాళ్ళని చేర్చే పాలెగాడిని చంపడానికి గంగమ్మ తల్లి వేషాలు వేస్తుందన్నమాట. ఎప్పుడైతే గంగమ్మ తల్లి పాలెగాడిని చంపతాడని తెలిసిన తర్వాత ఆ పాలెగాడు దాక్కుంటాడన్నమాట. సో, వాడిని చంపడానికి మారు వేషంలో చాలా వేషాలు వేస్తూ గంగమ్మ తల్లి వేషధారణ వేస్తుంది. సో, లాస్ట్‌కి ఫైనల్లీ దొరగారి వేషం వేసుకొని బయటకొచ్చిన తర్వాత అప్పుడు ఆ పాలెగాడు బయటకొస్తాడన్నమాట. ఆ పాలెగాడిని చంపడానికి ఇలా దొరగాడి వేషం వేసుకొని వచ్చి ఆ పాలెగాడిని చరిస్తది. అలాగే ఈ 'పుష్ప 1'లో గూడా జాలిరెడ్డి క్యారెక్టర్ ఉంది గదా! ఆ జాలిరెడ్డి క్యారెక్టర్ ఇక్కడ మనం రిఫరెన్స్ తీసుకుంటే పాలెగాడన్నమాట. ఆ పాలెగాడిని చంపడానికి గంగమ్మ తల్లి మారు వేషం వేసుకొనొస్తది. ఇక్కడ అల్లు అర్జున్ గారు వేషం వేషం వేశారు గదా! ఆ వేషం ఏందంటే మాతంగి వేషం అన్నమాట. సో, నేనేమనుకుంటున్నానంటే గంగమ్మ తల్లి జాతర రిఫరెన్స్ తీసుకున్నాడేమో సుకుమార్ గారు. ఆహ్, ఆ రిఫరెన్స్‌ని మూవీలో పెట్టాడని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ టీజర్‌ని ఒకే ఒక లాంగ్వేజ్‌లో వదిలాడు. ఎందుకంటే ఒకే ఒక లాంగ్వేజ్‌లో వదిలాడంటే, సో, టీజర్‌లో డైలాగ్స్ అనేది ఏమి లేవు. డైలాగ్స్ ఉండుంటే 5 లాంగ్వేజ్‌లో వదిలేవారు. బట్ ఇక్కడ డైలాగ్స్ ఏమి లేవు కాబట్టి అదొక టీజర్ మ్యూజిక్‌తోనే వెళ్ళింది కాబట్టి యాక్షన్‌తో ఒకే లాంగ్వేజ్‌లో వదిలాడు. బట్ వదిలినా గాని చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, చాలా అంటే చాలా బాగుంది. మీరేమనుకుంటున్నారు? టీజర్ మీరు చూడకపోయుంటే ఇప్పుడే చూడండి. కింద లింకులు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. టీజర్ అయితే చాలా బాగుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.